మనమంతా కార్మికులం. జగనన్న నిర్మించిన వైకాపా అనే ఫ్యాక్టరీలో సైనికులం అని బీసీ సమాచార శాఖల మంత్రి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి జల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ సతీమణి గూడూరి రాధిక అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో వైకాపా సీనియర్ నాయకులు పిల్లి సుబ్రహ్మణ్యం, ఆయన తనయుడు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సిరిబాల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్కు చెందిన 100 మంది ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు టీడీపీ, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారందరికీ మంత్రి వేణు కండువాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వేణు మాట్లాడుతూ 58 నెలల పాలనలో జగన్ అందరి మన్ననలు పొందారన్నారు. అన్ని వర్గాల ప్రజల సాధక బాధకాలు అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మరో 5 నెలల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపా తప్పకుండా విజయం సాధిస్తుందని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు కాదని ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేందుకు జరుగుతున్నాయన్నారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వచ్చానన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో వేణుకి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజారిటీతో వేణు గెలిస్తే అందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దుంగారాజు, లంకా శివ, షేక్ బషీర్, వాసంశెట్టి కిరణ్, మేడపాటి వాసు, ఎర్రా వాసు, కంచే దుర్గా తదితరులు వైసీపీలో చేరారు. ఇప్పుడు రేట్ ఎందుకు ఉందంటే మద్యం మానేశారు. కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఎంతంటే సుమారు 3,50,000 లీటర్లు తాగే ఈ ప్రజలు ఇవాళ 2,15,000 లీటర్లు తాగడం తగ్గింది. అంటే చాలా మంది అందుబాటులో లేని ధర వల్ల మందు మానేశారనేటువంటి ఒక సైంటిఫిక్ అధ్యయనం జరిగింది ఈ రాష్ట్రంలో. దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు మళ్ళీ మందు రేటు తగ్గించి తాగిస్తానంటున్నాడు. 43,000 బెల్ట్ షాపులు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అది మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. సరే, అతను ఆశయం కోసం ఉంచాం, ఆశపరుడైనా ఉంచాం, అత్యాశగా మారాడు. ఎలాగా? కొడుకుని ముఖ్యమంత్రి చేద్దామని. మూడోది, చిరంజీవి గారి పార్టీ పెట్టారు. ఆయన కాపులను ముఖ్యమంత్రి చేయాలనేటువంటి తపంతో కొంతమంది ఆయనతో వెళ్ళారు. ఆయన ఆశపడ్డాడు రాజ్యసభకి, అత్యాశపడ్డాడు కేంద్ర మంత్రికి. రాష్ట్రం పోయింది, నమ్మినోళ్ళు పోయారు. 3 అయిపోయింది. 4వది, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఆశయం లేదు, ఆశయం ఉంది కాసుల కోసమే అనేది మనం చూసాం ఇప్పుడున్న దాంట్లో. కానీ తండ్రి ఆశయం కోసం 2.5 లక్షల రూపాయలు ఇచ్చిన ఆరోగ్యశ్రీని 25 లక్షలకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. తండ్రి ఇళ్ల స్థలం ఇస్తే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ కాకుండా తండ్రి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే చిన్నపిల్లవాడి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇతన తపన. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ లేకపోతే నష్టపోయేది మనమే అని ఖచ్చితంగా మీరు అందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకి నష్టం లేదు. రేపు మన అన్న వేణుగోపాలకృష్ణ గారిని మనం గెలిపించుకున్నట్లయితే రేపు పొద్దున్న ఆయన మళ్ళీ మనందరికీ కూడా సేవ చేయడానికి, నాకు మళ్ళీ మీ అందరికీ కూడా అండదండగా ఉంటారు. మీ అందరికీ కూడా ఏ ఒక్క సమస్యలు వచ్చినా ఆయన తీరుస్తారు అనే నమ్మకంతో ఈరోజు మనందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మనందరూ కూడా ఆయనకి విజయానికి యుద్ధాహారాలు మానేసి మనం ఏకగంటతో మనం ఆయన యొక్క విజయానికి మనం అందరూ కూడా తోడ్పడి ఆయన యొక్క విజయాన్ని మనం కళ్ళారా చూడాలని, ఆయన్ని అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపించాలని మీ అందరికీ, నా అన్నదమ్ముల అయినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మళ్ళొకసారి విన్నవించుకుంటూ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, మంచినీరు కానీ, ఈ మౌలిక సదుపాయాలన్నీ వీళ్ళు చక్కగా చూస్తారు. అలాగే వీళ్ళకి తోడుగా 3వ బీసీ త్రిమూర్తులు మనకి వేణుగారు, అలాగే పిల్లి సుబ్రహ్మణ్యం గారు, 3వ త్రిమూర్తులైన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారిని కూడా మీరు సపోర్ట్ చేసి మీరు తెచ్చుకుంటే మీకు అన్నీ మంచి జరుగుతాయనేసి కోరుకుంటూ